సడన్ గా ఎదురొస్తారు. సంస్కారవంతుల్లా నమస్కారం పెడతారు. మాటలతో మనవాళ్లే అనుకునేలా బిల్డప్ ఇస్తారు. అంతలోనే మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తారు. క్లుప్తంగా నమస్తే గురు స్నాచింగ్ బ్యాచ్ మోడస్ ఆపరాండి ఇది. ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, బెంగళూరులో సీరియల్ స్నాచింగ్లతో దడ పుట్టించిన ఈ గ్యాంగ్ ఇప్పుడు ఖాకీలకు చిక్కింది. వాళ్ళ క్రైమ్ డేటా చూసి ఖాకీలే అవాక్కయ్యారు. స్నాచర్లపై పోలీసుల నజర్. అడ్డంగా బుక్ అయిన నమస్తే గ్యాంగ్. మంగళసూత్రాలే టార్గెట్ గా రెచ్చిపోయిన ముఠా. తెంపుడుగాళ్ల బరితెగింపుపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు ఇద్దరు బడా స్నాచర్లను అరెస్ట్ చేశారు. విచారణలో గొలుసు దొంగలు బయటపెట్టిన నిజాలు కాకెళ్లు షేక్ చేశాయి. పక్క రాష్ట్రాల నుంచి సెలబ్రిటీల్లా వచ్చి స్నాచింగ్లకు తెగబడుతున్న నమస్తే గ్యాంగ్ తీరు విని షాక్ అయ్యారు. అబ్బు మాలిక్, ఇమ్రాన్ మాలిక్ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ వాస్తవ్యులు. స్నాచింగ్ లో ఇద్దరే. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు రెప్పపాటులో మెడలో చైన్లు లాక్కు వెళ్లడంలో వీళ్లకు వీళ్లే సాటి. ఈ మధ్య రామ్గోపాలపేట పిఎస్ పరిధిలో వరుస స్నాచింగ్లు జరిగాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో నమస్తే గ్యాంగ్ సభ్యులు దొరికిపోయారు. వీళ్లు అట్టాంటిట్టాంటి స్నాచర్లు కాదు, పక్కా ప్రొఫెషనల్స్. ఏ రాష్ట్రానికి ఎప్పుడు వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది ముందే ప్రిపేర్ అవుతారు. పలానా ప్రాంతంలో స్నాచింగ్లు చేయాలని డిసైడ్ అయిన వెంటనే ఓ సెకండ్ హ్యాండ్ 2 వీలర్ కొంటారు. ఎక్కడ క్రైమ్ చెయ్యాలి అనుకుంటారో అక్కడికి ఆ బైక్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ బైక్ అక్కడికి చేరుకునే లోపే వీళ్లు ఫ్లైట్ లో ల్యాండ్ అవుతారు. లోకల్లో ఆ బైక్ పై చక్కర్లు కొడతారు, రెక్కీ నిర్వహిస్తారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు నమస్తే అంటూ పలకరిస్తారు. తెలిసిన వాళ్లలా మాటలు కలుపుతారు. అంతలోనే వారి మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తారు. గంటల వ్యవధిలో 4-5 స్నాచింగ్లకు తెగబడి మళ్లీ ఫ్లైట్ లోనే సొంతూరికి వెళ్లిపోతారు. ఇది నమస్తే గ్యాంగ్ మోడస్ ఆపరాండి. టిపికలీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా చూస్తే నమస్తే గ్యాంగ్ అని వీళ్ళకి అక్కడ చెప్తారు. ఎవరికైనా వచ్చి విష్ చేస్తారు. ఫస్ట్ విష్ చేసినాక ఇమీడియట్లీ ఇలాగా డమ్మీ వెపన్ చూపించి బెదిరించి ఉన్న వాల్యుబుల్స్ని స్నాచ్ చేసుకుంటారు. ఇది కాకుండా ఇంకో టిపికల్, ఇది ఒక అటెన్షన్ డైవర్షన్ కూడా ఒక మోడస్ ఆపరాండిగా వీళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక బ్యాగ్లో మంచి ట్యాబ్ కానీ ఫోన్ కానీ పెట్టి ఇస్తారు. దానికి డబ్బులు తీసుకుంటారు. కానీ వెన్ యాక్చువల్లీ దట్ పర్సన్ ఆ బ్యాగ్ తీసుకుని ఉంటే దాంట్లో ఏం ఉండదు, డమ్మీ ఫోన్ వాళ్ళు రీప్లేస్ చేసేస్తారు ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఇదొక మోడస్ ఆపరాండి వాళ్ళది. స్నాచింగ్లపై పోలీసులు వేట మొదలు పెట్టగానే మరో స్టేట్ లో వాలిపోతారు. అక్కడ అదే స్టైల్లో గొలుసులు లాక్కెళ్తారు. వివిధ రాష్ట్రాల్లో నమస్తే గ్యాంగ్ పై దాదాపు 50 కేసులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఒక్కోసారి బాధితులెవరైనా ఎదురు తిరిగితే డమ్మీ తుపాకులతో బెదిరించి నిలువు దోపిడీ చేస్తారు. స్నాచింగ్ లోనే కాదు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు తక్కువ ధరకే ఇస్తామని బురిడీ కొట్టించడంలోనూ నమస్తే గ్యాంగ్ నెంబర్ 1. ఒరిజినల్ సెట్ చూపించి బ్యాగ్ లో పెట్టిస్తారు. తీరా ఇంటికి వెళ్లేసరికి అందులో చెప్పిన వస్తువుకు బదులు మరో వస్తువు ఉంటుంది. దృష్టి మరల్చి దోపిడీ చేయడంలో వీళ్లు ముదురులేరంటున్నారు పోలీసులు. ఇక్కడ దీంట్లో అరెస్ట్ చేసిన వాడు ఒకడు బబ్బు మలిక్ అని. ఆయన అగేన్స్ట్ ఆల్మోస్ట్ 32 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. దాంట్లో ఫైర్ ఆర్మ్, రాబరీ, ఎక్స్టార్షన్, స్నాచింగ్, చీటింగ్ అన్నీ ఉన్నాయి. సెకండ్ అక్యూజ్డ్ ఏమో 11 కేసెస్లో వాంటెడ్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇది కాకుండా వీళ్ళతో అసోసియేటెడ్ చాలా అదర్ అంటే అదే ఊరు అదే ఏరియా దగ్గర నుంచి ఇదే టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారు. సో మా టీం వాళ్ళ డీటెయిల్స్, అదర్ ఆస్పెక్ట్స్, వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఆపరేట్ చేస్తారు అది వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్. నమస్తే గ్యాంగ్ నుంచి 2 డమ్మీ తుపాకులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. స్నాచర్లపై గట్టి నిఘా పెట్టామని, నిందితుల్ని పట్టుకునేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు పోలీసులు.